రాజు రాము దగ్గర ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు. రాము రోజు తన ఆవులను తీసుకొని అడవికి వెళ్ళి అక్కడ గడ్డి మేపించి సాయంత్రం అయ్యాక తిరిగి వస్తుంటాడు. అలాంటిదే ఓ రోజు ఎప్పటిలాగే రాము ఆవులను తీసుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కాసేపు నిద్రపోయాడు. అంతలో అతని బట్టల మీద ఏదో పడినట్టు తడితడిగా అనిపించింది. వెంటనే కళ్ళు తెరిచాడు. చూసేసరికి అతని బట్టలపై చుక్కల చుక్కలుగా రక్తం. ఇది ఎక్కడి నుండి పడుతోంది అని ఆశ్చర్యంతో పైకెత్తి చూస్తే ఆ చెట్టు మీద ఇద్దరు రాక్షసులు మాంసాన్ని తింటూ ఉంటారు. అది చూసిన రాము మొదట భయంతో ఉండిపోతాడు. కానీ వెంటనే సాహసం చేసి తన దగ్గర ఉన్న మాయాకర్రను తీసుకొని ఒక ఆలోచన చెప్తాడు. మాయాకర్ర ఆ ఇద్దరు రాక్షసులను గట్టిగా కొట్టి వారిని బుద్ధి చెప్పి వాళ్ళ దుస్తులను నాకి తెచ్చి ఇవ్వు అని ఆజ్ఞాపిస్తాడు. అంతే, మాయాకర్ర ఇద్దరిని గట్టిగా కొట్టి వారిచే ధరించబడిన అందమైన దుస్తులు తీసుకొచ్చి రాముకి ఇస్తుంది. రాక్షసులు కోపంతో దయతో తమని వదిలిపెట్టమని అడుగుతుంటారు. కానీ రాము వినడు. ఇంకోసారి మీరు నాకు కనిపిస్తే మిమ్మల్ని ఎప్పటికీ కనిపించకుండా చేస్తా అని హెచ్చరిస్తాడు. అలా అన్నాక రాము తన దగ్గర ఉన్న ఆవులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన రాము తన బామ్మతో ఇలా అంటాడు. బామ్మ, ఇవిగో నాకివి అడవిలో దొరికిన దుస్తులు అని చెబుతాడు. ఆ బామ్మ ఆ వాటిని చూసి, హే భగవంతుడా, ఇవి ఎంత అందంగా ఉన్నాయో, వీటిని తీసుకొని నేను సావుకారి వాడి దగ్గరికి వెళ్ళి ఇస్తాను, కొంత డబ్బు వస్తుంది అని ఆనందపడుతుంది. మరుసటి రోజు రాము మళ్ళీ రాజ్యానికి బయలుదేరుతాడు. ఇదే సమయంలో బామ్మ ఆ దుస్తులను తీసుకొని సావుకారు దగ్గరికి వెళ్తుంది. సావుకారి ఆ దుస్తులను చూసి ముచ్చట పడతాడు. ఇవి అద్భుతంగా ఉన్నాయి అని మెచ్చుకుంటాడు. వెంటనే బామ్మకు కొంత డబ్బు ఇస్తాడు. ఆ దుస్తులను తన కూతురికి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. పండుగ రోజు వచ్చింది. సావుకారి కూతురు పండుగకు కొత్త దుస్తులు కావాలన్న ఆశతో తన తండ్రి ఇచ్చిన ఆ రాక్షసుల దుస్తులు ధరించింది. అవి ఆమెకు ఎంత బాగున్నాయో చెప్పలేను. ఆమె బయటకు వస్తుండగా అదే సమయానికి యువరాణి కూడా పండుగకు అలంకరించుకొని బయటకు వస్తుంది. యువరాణి సావుకారి కూతురి దుస్తులు చూసి అవక్కవుతుంది. ఏమిటిది? ఈ రాజ్యంలో నాకంటే అందమైన దుస్తులు ఎవరి దగ్గర ఉండవు, కానీ ఈమె వేసుకున్నవి అద్భుతంగా ఉన్నాయి అని అనుకొని వెంటనే రాజు దగ్గరకు వెళ్తుంది. నాన్నగారు, నాకు కూడా ఇలాంటి దుస్తులు కావాలి, ఏ విధంగా అయినా తెప్పించండి అని పట్టుపడుతుంది. రాజు సావుకారిని పిలిపిస్తాడు. ఇవి నీ కూతురికి ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతాడు. సావుకారి చెబుతాడు, మహారాజా, మీ దగ్గర పనిచేసే ముసలమ్మ ఈ దుస్తులు నాకు ఇచ్చింది. దానికి బదులుగా నేను కొంత డబ్బు ఇచ్చాను. నా కూతురే వాటిని ధరించింది అని చెబుతాడు. రాజు వెంటనే ముసలమ్మను పిలిపించి ఇలా అడుగుతాడు, నీకు ఆ దుస్తులు ఎక్కడివి అని. అప్పుడు ఆమె చెబుతుంది, మహారాజా, ఇవి నా మనవడు రాము తెచ్చాడు. వాడికి అడవిలో దొరికాయంట. అవి తెచ్చి నాకు ఇచ్చాడు. నేను సావుకారికి ఇచ్చాను. వెంటనే రాజు రాముని రాజ్యానికి పిలిపిస్తాడు. నువ్వు అడవిలో ఈ దుస్తులు ఎలా తెచ్చావు అని అడుగుతాడు. రాము అణకువగా చెబుతాడు,
మహారాజా, నేను ఆవులను తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో ఆ దుస్తులు కనిపించాయి. చుట్టూ చాలాసేపు చూశాను. ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళారేమో అని. ఎంతసేపటికి రాలేదు. అందుకని అవి తీసుకొచ్చి మా బామ్మకి తెచ్చి ఇచ్చాను అని. అంతే. రాజు ఆలోచనలో పడతాడు. నువ్వు మళ్ళీ అలాంటి దుస్తులు తెచ్చి నాకు ఇవ్వాలి, లేకపోతే కఠిన శిక్ష పడుతుంది అని ఆదేశిస్తాడు. ఇదంతా విని రాము ఆలోచనలో పడతాడు. ఇప్పటి వరకు తేవడం సులువైంది, కానీ ఇప్పుడు మళ్ళీ రాక్షసులు కనిపిస్తారా? లేకపోతే మరి ఎలా తెస్తాను? మాయాకర్ర మళ్ళీ సహాయం చేస్తుందా అని సందేహంతో అడవిలోకి బయలుదేరుతాడు. అక్కడ రాక్షసులు కనిపించరు. చుట్టూ ఎక్కడా ఎవ్వరూ లేరు. సాయంత్రం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు రాము? రాక్షసులు దుస్తులు మళ్ళీ రాముకు దొరుకుతాయా? రాజు వదిలిపెడతాడా? ఇలాంటి స్టోరీస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ని ముందుగా పొందండి.